హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం నెయ్యి తయారీ విధానం చూద్దాం రండి. ఫస్టు కలెక్ట్ చేసుకున్న మీగడంతా తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాం కదా! అదంతా తీసుకొచ్చి దాంట్లో వాటర్ పోసి బాగా చిలకాలి. చిలికినప్పుడు ఇలా వెన్న అనేది వచ్చేస్తుంది బయటికి మొత్తము. ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాటర్‌లో. అప్పుడు పాలు ఏదైనా చెత్త ఉంటే వెళ్ళిపోతుంది. వాటర్‌లోకేసి వాష్ చేసుకుంటే అంత క్లీన్ అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఒకటి అడుగంటకుండా ఉండే పాత్ర ఎత్తుకొని స్టవ్ మీద పెట్టుకోండి. పల్చగా ఉంటే మరీ పల్చగా ఉంటే మాడిపోవచ్చు. స్లోగానే పెట్టుకొని కరిగించుకోవాలి నెయ్యి అనేది, లేదంటే మాడిపోతుంది. ఎంత ఓపిక ఉండాలండి నెయ్యి చేయాలంటే, దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలి. నేనైతే ప్రతిసారి ఇలానే మా అబ్బాయికి ఇంట్లోనే చేస్తుంటాను నెయ్యి అనేది. అంత ప్రాసెస్ ఏం లేదు ఇది, కానీ బట్ దీంట్లో మిక్సీలో వేస్తే మాత్రం చాలా టైం తీసుకుంటుందండి. అది కడగడం పాత్రలే ఎక్కువ అయిపోతాయి కడిగేదానికి. చిలుక్కుంటేనే బాగుంటుంది. స్లోగానే మరిగించుకోవాలండి. ఇది మా అక్క అయితే మీగడంతా కలెక్ట్ చేసి పెడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టింటుంది. నేను ఒకరోజు వెళ్ళి ఎత్తుకొని వచ్చి తర్వాత నేను నెయ్యి చేసుకుంటాను. నేనైతే కలెక్ట్ చేయను, నాకు బద్ధకం. మా అక్కనే చేయిస్తుంది. నేను ఎప్పుడు ఇలా చేసుకుంటాను. కానీ నెయ్యి చేయడం ఈజీనే అండి, అందరు అనుకుంటారు. కొంచెం లవంగాలు వేసుకోండి, ఇంకా కావాలంటే తమలపాకు తొట్టాలు అంటారు, వాటితో కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు యాడ్ చేయలేదు, అదానికి అదే కలర్ వచ్చింది. మీరు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కలర్గా ఉంటుంది. నాకైతే అలాగే కలర్ వచ్చింది, నేనేం వేయనే లేదండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోల కోసం కమెంట్స్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలంటే అది చెప్పండి, నేను చేస్తాను. బాగా మరగాలి, ఇలా స్లోగానే పెట్టుకొని ఉండాలి. చూడండి, ఇప్పుడు మొత్తం కాగింది. దాని లోపల వేస్టేజ్ ఉంటుంది కదా, అది కొంచెం డార్క్ కలర్గా మారిపోతుంది. అప్పుడు అయిపోయినట్టు నెయ్యి ఆఫ్ చేసేసేయండి.